బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. బహుశా బ్రేకింగ్ న్యూస్ కాదు, ఇది భారత క్రికెట్ లవర్స్ కి ఇది ఫీస్టింగ్ న్యూస్. ఎందుకంటే బహుశా రాత్రి ఇంతవరకు ఎవరైనా భోజనం చేయలేదేమో, బహుశా ఆకలి ఉండదేమో వాళ్ళకి. ఇంకా ఆకలి అనేది బహుశా తీరిపోయింది. ఒక్కొక్క బాల్ కి సంబంధించి లాస్ట్ 3 balls కావచ్చు, లాస్ట్ 3 hours ఏం టెన్షన్ అబ్బా. లాస్ట్ 3 hours నుంచి మ్యాచ్ చూసిన వాళ్ళకి నరాలు తెగే ఉత్కంఠ కాదు, నరాలు పేలిపోయే ఉత్కంఠ అని చెప్పుకోవాలి. ఒకసారి విజువల్స్ మీరు చూస్తున్నారు. 17 ఏళ్ల నిరీక్షణకు సంబంధించి నభూతో నా భవిష్యత్. రిమెంబర్, రాసి పెట్టుకోండి, రోజుని రాసేసి పెట్టుకోండి. ఎస్, టీమిండియా గెలిచింది. టీమిండియా విజయ ఢంకా మోగించింది. ఒక్క మాటలో చెప్పాలంటే ఇక్కడ ఇండియా గెలిచిందా, సౌత్ ఆఫ్రికా గెలిచిందా కాదు, క్రికెట్ లవర్ కి సంబంధించి క్రికెటర్స్ కి ఒక్కసారి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. అది సౌత్ ఆఫ్రికా కావచ్చు, ఇండియా కావచ్చు. ఇన్ఫాక్ట్ రైట్, పాండ్యా భావోద్వేగానికి లోనయ్యాడు. ఎస్, నిజమబ్బా పాండ్యాకి నిజంగా. ఎందుకంటే రిమెంబర్, చాలా అంటే చాలా మంది ఎస్ 20 ఓవర్లకి 169 రన్స్ మాత్రమే సాధించింది సౌత్ ఆఫ్రికా. విజయం ముంగిట ఆగిపోయిందనే చెప్పుకోవాలి. నిజంగా బౌలర్ల సత్తా అబ్బా. లెట్స్ క్లాప్ ఫర్ ద టీమ్ ఇండియా గైస్, బౌలర్స్ కి సంబంధించి. ఎందుకంటే ఇది నిజంగా బౌలర్స్ కి సంబంధించిన విజయం అని చెప్పుకోవాలి. ఇది బౌలర్ల విజయం. భారత్ లో సంబరాలు అంటాయి, మనల్ని మునగాళ్ళు. ఎస్, ఇన్ఫాక్ట్ ఆ షోట్స్ చూడొచ్చు, ఇన్ఫాక్ట్ ఆ సంతోషం చూడొచ్చు. మా డెస్క్ లో అయితే మాత్రం సంతోషం సంబరాలు అంబరాన్ని అంటాయి. భారత్ కి సంబంధించి విజయ ఢంకా మోగించింది. 17 ఏళ్ల నిరీక్షణ తరువాత 17 ఏళ్ల హార్దిక్ పాండ్యా, రోహిత్ శర్మ, అలాగే ఇటు అందరూ కూడా ఇటు భావోద్వేగానికి లోనయ్యారు. ఒక్కసారి ఆ రూమ్ కనుక మనం చూస్తే ఇన్ఫాక్ట్ భారత్ కి సంబంధించి టీం అంతా కూడా భావోద్వేగానికి లోనవుతుంది. సంబరాలు మొదలయ్యాయి. భారత్ సంబరం చేసుకుంటోంది. కొట్టి కప్పులో విశ్వ విజేతగా భారత్ నిలిచింది. 17 ఏళ్ల నిరీక్షణకి ముగింపు పడింది. లాస్ట్ 3 hours ఏమున్నాయబ్బా. జస్ప్రీత్ బూమ్రాకి ఇవ్వడం, బూమ్రా. కమోన్ గైస్, మీరేమనుకుంటున్నారు అనేది ఒక్కసారి రియాక్షన్స్ చూద్దాం. बैटिंग है, बॉलिंग है, बुमराह देगा सिर्फ 100 बार। और क्या नाम है आपका क्या नाम है? रिदम प्रदीप। हाँ, इंडिया जीतेगा से लाइक हार की बात नहीं, हार की 13 बॉल पर कप पे ओके, कम इसको क्या लग रहा है? The last over was fucking crazy. How many fucking wickets, dude? तो हम गेम चेंज कर दिया। कितना टेंशन था आपको? बहुत बेहतर हो दिया था, बिल्कुल 30 पे 30 था। मैं कुछ नहीं बोल सकता था तब। क्या बोलूं, इतना खुश हो रहा। क्या नाम है आपका? सोमदास। कम इधर भाई दादा, क्या लग रहा है, किसके लिए हम लोग जीता? देखिए, पहले तो बैटिंग के लिए विराट कोहली का कंट्रीब्यूशन बहुत अच्छा था इस पिच में. उसके बाद बुमराह ने जो बॉलिंग किया. రైట్, మీరు కూడా ఈ ఎంజాయ్మెంట్ లో భాగస్వామ్యం కావాలనుకుంటే కింద కమెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. ది క్రేజియస్ట్ మూవీ, మీకు ఏది క్రేజియస్ట్ ఓవర్ అనిపించింది, ఎవరికి మీరు క్రెడిట్ ఇవ్వాలనుకుంటున్నారని కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. నేను ఎందుకు ఆ పేరు మెన్షన్ చేశారు, మీ పేరు, అలాగే ఎవరికి మీరు అవార్డు ఇవ్వాలనుకుంటున్నారు టీమిండియాకి సంబంధించి ఇండివిజువల్స్ గా, అండ్ అలాగే వాళ్ళకి సంబంధించి ఎందుకు ఇవ్వాలనుకుంటున్నారు మెన్షన్ చేయండి. రియాక్షన్స్ వస్తున్నాయి, రియాక్షన్స్ చూద్దాం. రియాక్షన్స్ తర్వాత ఇక్కడ నుంచి కామెంట్ బాక్స్ లో మీ రియాక్షన్స్ నేను చదివి వినిపిస్తా. भाई क्या हुआ इसको लग रहा है? भाई क्या लग रहा है, किसके लिए? బా హార్దిక్, నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు యు గాయ్. ఎందుకంటే ఎన్ని అవమానాలు, ఎన్ని అసంతృప్తులు, ఎన్ని మాటలు పడ్డాడు ముంబై ఇండియన్స్ ఆడినప్పుడు. ఈరోజు అదే హార్దిక్ని ఈరోజు హత్తుకుంటున్నారు. టీమిండియా గుండెల్ని టచ్ చేశాడు అబ్బా హార్దిక్. నిజంగా హార్దిక్ అంటే ఏంటి చెప్పాడు. హీఈస్ నాట్ హార్దిక్, హీఈస్ హార్థిక్. అవును, ఎందుకంటే హార్దిక్ చాలా థిక్గా మారాడనే చెప్పుకోవాలి. 2 ఓవర్లు కసిగా వేశాడనే చెప్పుకోవాలి. నిజంగా చాలా మంది హార్దిక్ క్రెడిట్ ఇస్తున్నారు. ఎస్, అక్షర్ పటేల్, ఎస్ సుబ్రహ్మణ్య is saying అక్షర్ పటేల్. ఎస్, అక్షర్ పటేల్ ఆల్సో తన మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. అలాగే
శేషరత్నం బూమ్రా అంటారు. అవును బూమ్రా కూడా అండి. అలాగే సురగాని రాజేష్ సెయింగ్ హార్దిక్, ఎస్ యు ఆర్ రైట్, హార్దిక్ కూడా. గుండి ప్రవీణ్ సేస్ 20th ఓవర్ రియల్లీ బ్రో, ఎందుకంటే 20th ఓవర్లో అసలు ఏమవుతుందో తెలియదు. 16 రన్లు, వికెట్లు పడతాయో తెలియదు, స్కోర్ వెళ్తుందో తెలియదు, వైడ్ బాల్ నిజంగా ఫ్యూజ్ అయితే అవుట్ అయ్యాయని చెప్పుకోవాలి. ఎస్ కృష్ణ గణేష్ ఈజ్ ఆల్సో సేయింగ్ హాయ్ యూఎస్. ఎస్ కృష్ణ గణేష్ మీరు కూడా మీరేమనుకుంటున్నారో చెప్పండి. ఇన్ఫాక్ట్ నేనైతే ఓవర్ ఎక్సైట్మెంట్, చాలా రోజుల నుంచి మీరు దాని కామెంట్ బాక్స్ లో కాస్త క్రిటికల్ కామెంట్ చేస్తూ ఉంటారు, బట్ ఐఎమ్ టుడే ఎగ్జాస్టెడ్. ప్రతి బాల్ చూసినప్పుడు బా ఏమనిపించింది. అలాగే పెంటరావ్ సేయింగ్ పాటిల్ నిజంగా ఒక్కొక్కరు కూడా క్రేజీ అబ్బా. ఫస్ట్ ఓవర్కి మాట్లాడుకుంటే ఫస్ట్ ఓవర్లో విరాట్ కోహ్లీ ఆ స్టార్టింగ్ ఇన్నింగ్స్ చూసినట్ట అమ్మయ్య కోహ్లీ ఫామ్లో కూర్చొని తర్వాత వెంటనే అటు రోహిత్ శర్మ అవుట్ అయిపోవడం కావచ్చు, ఆ తర్వాత వచ్చిన ఇటు పంత్ వెంటనే డక్అవుట్ అయిపోవడం, ఆ తర్వాత వచ్చిన ఇన్ఫాక్ట్ ఆ కాంబినేషన్ చూడండి. హార్దిక్ 4th వికెట్కి హార్దిక్ పాండ్యాకి సంబంధించి ఇక్కడ మాట్లాడుకోండి, తను మాట్లాడే ప్రయత్నించుద్దాం, ఎందుకంటే హీఈస్ వన్ ఆఫ్ ది హీరో అనే చెప్పుకోవాలి. ఇక్కడ రోహిత్ శర్మ అవుట్ అయిపోయిన తర్వాత, రిషబ్ పంత్ అవుట్ అయిపోయిన తర్వాత అసలు మ్యాచ్ ఏమైపోతుందో అనుకున్నాం, కానీ బాబా నిజంగా బౌలర్లు ఈ మ్యాచ్ క్రికెట్ లవర్స్ కి ఫీస్ట్ అంటే బౌలర్స్ అనే చెప్పుకోవాలి. ప్రతి బాల్ని ఎంత అందంగా వేశారు, ప్రతి బాల్ని ఎంత తృప్తిగా వేశారు, ఎంత కసిగా వేశారు. అది సౌత్ ఆఫ్రికా కావచ్చు, అలాగే ఇండియా కావచ్చు. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఈ రోజు గెలిచింది క్రికెట్, నిజమైన క్రికెట్ ఈ రోజు గెలిచింది. 17 ఏళ్ల టీ20 చరిత్రలో నభూతున్న భవిష్యత్ అని భావించవచ్చు. రియాక్షన్స్ ఇద్దాం, తర్వాత మళ్ళీ మీరు सर क्या उम्मीद लेके आए थे और क्या नतीजा रहा? सर जो उम्मीद लेके आए थे वो पूरी होगी आज हम तब जीत गए और इतनी खुशी हो रही है, क्या बताऊं, और ये सबका पूरा हो गया, जीत गए, यस इंडिया। విరాట్ కోహ్లీ ఏడుస్తున్నాడు, రోహిత్ శర్మ ఏడుస్తున్నాడు. టీం ఇండియా జీతే భాయ్ జీతేగా, ఇండియా జీతేగా అని చెప్పి ఎవరైతే గట్టిగా గొంతెత్తుని దించారో వాళ్ళందరికీ గొంతుల్ని తడిపేశారని చెప్పుకోవాలి. అందరి గొంతుల్లో కాసిని పరుగుల వరదలు పారించారు, ఆ గొంతుల్ని తడిపేశారు. ఆరిపోయిన నాలుకకి అమృతాన్ని పోసారని చెప్పుకోవాలి బౌలర్లు. ఎందుకంటే మ్యాచ్ అయిపోయింది, ఇంకా లేదు అనుకున్న సందర్భంలో బూమ్రా ఇండియా నీడ్స్ యూ, ఎందుకు ఇండియాకి నువ్వు కావాలి అనేది మరొక్కసారి చూపించావు. పీక్స్ ఓవర్లో ఇంకొక 2 ఓవర్లు ఉన్నాయనుకున్న సందర్భంలో ఆ 2 ఓవర్లు కూడా ఎంత లిమిటెడ్గా వేశాడు, ఎంత లిమిటెడ్గా వికెట్స్ తీశాడు. బాబా నిజంగా బూమ్ 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 బద్దలైపోయింది బూమ్రాడు బౌలింగ్ వేస్తే ఈరోజు. నిజంగా అద్భుతం అని చెప్పుకోవాలి. అలానే హార్దిక్ తక్కువ ఎంచడానికి లేదు. అక్షర్ పటేల్ అఫ్ కోర్స్ స్పిన్నర్కి ఈరోజు కలిసి రాలేదని చెప్పుకోవాలి. అక్షర్ పటేల్ కావచ్చు, అట్ ద సేమ్ టైం కుల్దీప్కి సంబంధించి స్పిన్ అఫ్ కోర్స్ స్పిన్ పెద్ద కలిసి రాలేదు. కానీ హార్దిక్ పాండ్యా అలాగే హర్షదీప్ కావచ్చు, అట్ ద సేమ్ టైం బూమ్రా, వీళ్ళు ముగ్గురు కూడా పేసర్ల త్రయం ఈరోజు కాపాడేసింది. బ్యాట్స్మెన్ కి సంబంధించి కూడా అఫ్కోర్స్ బ్యాట్స్మెన్ ని మనం తక్కువ అంచడానికి లేదు. ఎస్ మీరు కూడా ఎవరికి క్రెడిట్ ఇవ్వాలనుకుంటున్నారు అనేది మీ పేరు, అట్ ద సేమ్ టైం మీరు ఎవరికి క్రెడిట్ ఇవ్వాలనుకుంటున్నారు, ఎవరు మీకు బెస్ట్ ప్లేయర్ అనిపించారు, ఎవరి వల్ల టీంని ఈరోజు గెలిచిందని మీరు అనుకుంటున్నారు అనేది, ఆ పేరు ఎందుకు అనేది మెన్షన్ చేసే ప్రయత్నం చేయండి కామెంట్స్ లో. నేను చదివి వినిపిస్తాను. మీ ఆనందాన్ని నేను కూడా షేర్ చేసుకుంటున్నాను. మన ఆనందాన్ని ఎంటైర్ ఆర్టీవీ వ్యూవర్స్ అందరూ చూస్తున్నారు, ఆర్టీవీ వ్యూవర్స్ అందరితో షేర్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. విజువల్స్ మీరు చూస్తున్నారు, సంబరాలు అంబరన్ అంటాయి. రామ్ సెయింగ్ ఆల్ టీమ్ మెంబర్స్ కంగ్రాచులేషన్స్, అలాగే సుబ్బలక్ష్మి గారు సెయింగ్ కంగ్రాచులేషన్స్ టు టీమ్ ఇండియా, అలాగే శ్రీనివాసరావు సెయింగ్ ఆయన నమస్కారం పెడుతూ ఫ్లవర్స్ ఇమ్మని పంపించారు, గ్రేట్. అలాగే జై హో భారత్ అంటూ ఆచార్య కామెంట్ చేశారు, విరాట్ కోహ్లీ హీరో అంటూ. ఎస్ రియలీ విరాట్ కోహ్లీ తన పేషెన్స్ కి మాత్రం బాబా ఏం చెప్పాలి, అసలు మాటలు రావట్లేదు ఈరోజు. అటువంటి సినారియో సిరాజ్కి సంబంధించి తను మాట్లాడుతున్నాడు. ఈవెన్ తను కూడా భావోద్వేగానికి లోనవుతున్నాడు. ఆ 17 ఏళ్ల నిరీక్షణకు సంబంధించి 17 ఏళ్ల నిరీక్షణకు తెరపడింది ఈరోజు. ఎప్పుడెప్పుడు అని చూస్తున్న మ్యాచ్ కి ఈరోజు మహాసంగ్రామానికి మామూలు తెరపడలేదని చెప్పుకోవాలి.
తెడ్డించి కొట్టారబ్బా. మామూలు మన వాడికి భాషలో అంటూ ఉంటాం, బ్యాట్ ఇచ్చి కొడితే తెడ్డించి కొట్టే ఎక్కడికి వెళ్ళిపోయింది అంటూ ఉంటారు. సో అటువంటి సినారియోలో ఈరోజు ఒక్కసారి ఆ విజువల్స్ చూడండి. పోలీసులు సైతం పోలీసులు కావచ్చు అందరూ కూడా చిన్న పిల్లలు అయిపోయారు నిజంగా. లాస్ట్ ఓవర్ లాస్ట్ బాల్ వరకు, ఎందుకంటే 2 balls ఉన్నాయనగా వైడ్ పడింది. అప్పుడేం జరుగుతుందో తెలియదు. లాస్ట్ 2 balls కూడా ఆ సినారియో చెప్పాలంటేనే అసలు మాటలు రావట్లేదనే చెప్పుకోవచ్చు. అటువంటి సినారియో రోహిత్ శర్మకి సంబంధించి అవుట్ అయిపోయిన తర్వాత పంత్ అవుట్ అయిపోయాడు. సూర్యకుమార్ యాదవ్ ఇక్కడ సూర్యకుమార్ యాదవ్ గురించి మాట్లాడుకోవాలి గైస్ నిజంగా. ఎందుకంటే ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ డేవిడ్ మిల్లర్, మనోజ్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ డేవిడ్ మిల్లరే కదా ఆ వికెట్. టర్నింగ్ పాయింట్ డేవిడ్ మిల్లర్ కి సంబంధించి డేవిడ్ మిల్లర్ క్యాచ్ ని స్కై, నిజంగా స్కై అనే చెప్పుకోవాలి. స్కై అంటే కుమ్మేశాడు. చాలా నీట్ గా, చాలా పేషెన్స్ గా, చాలా టాక్టికల్ గా బోర్డర్ లైన్ లో పట్టిన ఆ క్యాచ్ ఉంది చూసారు. బాబా మామూలుగా లేదు. మ్యాచ్ అక్కడ టర్న్ అయిపోయిందని చెప్పుకోవాలి. ఎందుకంటే డేవిడ్ మిల్లర్ కు నా షాట్ కనుక వెళ్ళుంటే 6 ఉండదు అండ్ అట్ ద సేమ్ టైం కంటిన్యూ అవుతారు. ఆ తర్వాత మ్యాచ్ మనకు తెలిసి ఏమవుతుందో. కానీ స్కై ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ప్రాణం పెట్టారు. పంత్ గురించి మాట్లాడుకోవాలి. ఇప్పుడే మా పీసీఆర్ టీం చెప్తోంది పంత్ గురించి. తనకి గాయమైన, కాలికి మళ్ళీ గాయమైనప్పటికీ ఆ గాయాన్ని మానిపించేలా మన గుండెలకు గాయం కాకూడదని చెప్పి కాశాడు. వెంటనే అక్కడ వికెట్ పడింది మీరు కనుక బాగా గమనిస్తే. సో అలాంటి సినారియో ఒక్కసారి రివైండ్ చేసుకుంటే కనుక ఫీల్డ్లోకి రాహుల్ ద్రావిడ్ కూడా వచ్చాడు. నిజంగా ఆ రోహిత్ శర్మకు సంబంధించి మాత్రం వరల్డ్ కప్ కోరిక ఉండిపోయింది. వరల్డ్ కప్ ఎందుకంటే లాస్ట్ వరల్డ్ కప్ మనకి రావాల్సింది, 1 day వరల్డ్ కప్ రావాల్సింది, ఇట్లా తప్పిపోయింది. ఈసారి కూడా అదే జరుగుతుందేమో అనుకున్నారు. కానీ ఏం మ్యాచ్ అబ్బా, నరాలు తెగే ఉత్కంఠ కదా. ఒక్కసారి సంబరాలు చూద్దాం. ఒక్కసారి విజువల్స్ చూడండి. హార్దిక్ పాండ్యా, నిజంగా రోహిత్ శర్మ మొత్తం అందరూ కూడా భావోద్వేగానికి లోనయ్యారు. ఒక మాటలో చెప్పాలంటే అండి, చిన్నపిల్లలా ఏడ్చారండి, చిన్నపిల్లలు అయిపోయారండి గ్రౌండ్లో ఒక్కొక్కరు కూడా. ఎందుకంటే అటువంటి క్షణాలు మీ గుండె, నా గుండె, అందరి గుండెలు ఆనందంతో నిండిపోయి. బ్రేకింగ్ న్యూస్ అంతోంది. ప్రధాని మోదీ టీమిండియాకు విషెస్ చెప్పారు. విషెస్ వెల్లువ కురుస్తోంది. సంబరాలు అంబరాన్ని అంటున్నాయి. బహుశా రాత్రి ఎవరైనా కనుక డిన్నర్ చేయకపోయి ఉంటే బహుశా కడుపు నిండిపోయి ఉండుంటుంది. ఎందుకంటే కప్పు కొట్టింది టీమిండియా 17 ఏళ్ల తర్వాత. జై హో భారత్, విశ్వ విజేత ఇండియా. విజువల్స్ మీరు చూస్తున్నారు. అంటే క్రికెట్ అంటూ ఉంటారు, క్రికెట్ భారత్ కి సంబంధించి అది ఒక క్రీడ కాదు, బహుశా దానికి మించి అనే చెప్పుకోవాలి. అది కేవలం స్పోర్ట్స్ గా కాదు, ఆటగా చూడరు. ఎందుకో అదొక భావోద్వేగానికి ముడిపడిన అంశం అంటే కనుక బహుశా అవునంటే అతిశయోక్తి కాదని చెప్పుకోవాలి. ఒక్కసారి మీరు చూస్తున్నారు, బహుశా ఈరోజు దసరా, దీపావళి, సంక్రాంతి, అలాగే క్రిస్మస్, న్యూ ఇయర్ అన్ని కలిపి రోజు వస్తే ఎలా ఉంటుందో ఇండియా క్రికెట్ ఫ్యాన్స్ కి సంబంధించి సంబరాలు మీరు చూస్తున్నారు. దేశవ్యాప్తంగా ఉత్తరాలు లేదు, దక్షిణాది లేదు, కులం లేదు, మతం లేదు, ఆడ మగ అని తేడా లేదు, అందరూ కూడా భారత విజయాన్ని ఆస్వాదిస్తున్నారు. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. అందరూ కూడా కమాన్ cheer up guys,
కమాన్ ఇండియా, జై హో భారత్ అంటూ కూడా వాళ్ళు విషయాలు అందిస్తున్నారు. ఒకసారి విషయాలు మీరు చూడొచ్చు. మీరు కూడా ఏమనుకుంటున్నారు, ఎవరి వల్ల మ్యాచ్ గెలిచిందని మీరు అనుకుంటున్నారు కింద కమెంట్ బాక్స్ లో మెన్షన్ చేసే ప్రయత్నం చేయండి. నేను చదివినిపించే ప్రయత్నం చేస్తాను. అండ్ ది బెస్ట్ కామెంట్ బాక్స్ ని బెస్ట్ కామెంట్ ని నేను చదివినిపించే ప్రయత్నం చేస్తాను. లాస్ట్ కి సంబంధించి మీకు గుర్తుంటే 5వ వికెట్ కి ఇన్ఫాక్ట్ 3వ వికెట్ వరకు వికెట్ పడలేదు. ఆ తర్వాత 4వ వికెట్ కి కష్టపడాల్సి వచ్చింది. 5వ వికెట్ నుంచి ఎప్పుడెప్పుడు వికెట్ పడుతుందని చెప్పి ఆగాల్సి వచ్చింది. ఆ పడిన వికెట్లు ఉన్నాయి చూసారు, టప్ 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 అని పడుతూ ఉంటాయి. గుండెలు కూడా అని ఆ గుండె కొట్టుకోవడం వేగం కూడా అదే స్థాయిలో పెరిగిపోయింది. కానీ ఎక్కడా కూడా ఇన్ఫాక్ట్ ఈ అంశానికి అంటే దీనికి సంబంధించి తగిన పరిస్థితి. విజువల్స్ మీరు చూస్తున్నారు. రోహిత్ ఎంత ముద్దుగా ఎంత భూమాతను ముద్దాడుతున్న విజువల్స్ మీరు చూడొచ్చు క్రికెట్ గ్రౌండ్ ని. అండ్ హార్దిక్ కి సంబంధించి కొన్నేళ్ల శ్రమ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే బహుశా హార్దిక్ పాండ్యా